అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్లో నా ఎక్సర్సైజ్తో పాటుగా పిల్లలకి నేను యాక్టివిటీ ఏదో ఒకటి చేపిస్తానని చెప్పాను కదండి. సో వాళ్ళ చేత ఏం పని ఈరోజు చేయించాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అనుకుంటే యూస్ఫుల్ వేరే వాళ్ళకి అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకే మర్చిపోవద్దు. మన చుట్టూ ఉండే పరిసరాలను ఒకసారి అలా అబ్జర్వ్ చేసుకుంటూ మార్నింగే డీటాక్స్ డ్రింక్ ఏదైనా సరే తీసుకొని తాగుతూ మనకేం కావాలి రోజంతా ఏమేమి వర్క్స్ చేయాలనుకుంటున్నాము, సో ఎలాంటి నెగిటివ్ థాట్స్కి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాము, ఈరోజు ఎంత ప్రొడక్టివిటీగా ఉండాలి అని అనుకుంటున్నాము అనేది ఒకసారి ఒక డైరీలో రాసుకొని చక్కగా ఇలాగా నేను ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో నేను చెప్పాను కదండి, ఏరోబిక్ ఎక్సర్సైజెసే కాకుండా ఇలా నాకు పొట్టకి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా నేను చేస్తూ ఉంటాను. సో చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసాను అనమాట. సో కొంచెం ఇంతకుముందు 15 to 20 చేసేదాన్ని ఒక రౌండ్కి, ఇప్పుడు 4-5 చేయగలనే అలసట వచ్చేస్తుంది అనమాట. చాలా గ్యాప్ తీసుకొని చేయాల్సి వచ్చింది. అంటే మనం ఏదైనా సరే చేస్తున్న కొద్దీ కంటిన్యూ చేసినప్పుడు చాలా తేలిగ్గా అనిపిస్తుంది బాడీ కూడా. ఇంకా అలవాటు తప్పిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అందుకే నేను కూడా డైరెక్ట్గా మొదలు పెట్టలేదు. ముందు ఏరోబిక్ స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ ఇవి కూడా చేస్తున్నాను అనమాట. కొంచెం చేస్తున్నాను, ఎక్కువ ఒకసారి అయితే చేయట్లేదు. సో మళ్ళీ ఇంకా బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి అని చెప్పేసి. సో పొట్ట ఎక్సర్సైజులు నాకు కొన్ని ఫస్ట్ నుంచి అలవాటు ఉన్నవి ఉన్నాయి, కొత్తగా ఏమీ నేను చేయట్లేదు అనమాట. సో ఆల్రెడీ నాకు ఏవైతే అలవాటు ఉన్నాయో అవే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. నేను ఏరోబిక్ కూడా చేశాను. ఇంకా అవి ఇవి చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ అవి చూపించాను కదా అని ఇప్పుడు ఈ పొట్ట ఎక్సర్సైజులు మాత్రమే చూపించాను అనమాట. అండ్ తర్వాత వజ్రాసనంలో కూర్చున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెయిట్ పెరుగుతున్నారు, జస్ట్ తగ్గించాలి లేకపోతే మైండ్ రిలీఫ్ కోసం అనుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఇలా వజ్రాసనంలో కూర్చోవడం కానివ్వండి, మలాసనంలో కూర్చోవడం కానివ్వండి, పద్మాసనంలో కూర్చోవడం కానివ్వండి, ఇలా మనం కింద ఆసనాసు వేసి కూర్చున్నా సరే కానివ్వండి, మనకి పొట్టలో బ్యాక్ ఎక్కడ పడితే సైడ్స్ అలాగా మనకి ఫ్యాట్ పెరగకుండా ఉంటుందన్నమాట. పిల్లల్ని కన్న తర్వాత కొంచెం పెద్ద పొట్ట, వేలాడే పొట్ట అనేది అందరికీ కామనే. సో ఇప్పుడు సడన్గా మనకి ఇలియానా లాగా 0 సైజ్ రావాలి అని అంటే కుదరదు. కాకపోతే మన వంతు ప్రయత్నంగా చేసి జస్ట్ మరీ ఫ్యాటీగా కనిపించుకుంటా హెల్తీగా కనిపించడానికి ఇలా మనం ఎక్సర్సైజులు చేసుకోవడమే. సో నేను కూడా దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట. అండ్ మైండ్ రిలీఫ్ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో వేరే ఆలోచనల మీద ఉండదండి. మనకున్న టెన్షన్స్, వేరే అన్ని పనులు ఇంట్లో చేయడం వల్ల కొంచెం అలసట ఇలాంటివి ఏమైనా ఉన్నా, నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా పోతాయి అన్నమాట కాసేపు ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్. సో ఇంట్లో క్యారెట్, బీట్రూట్ ఇంకా అవన్నీ ఉన్నాయి. అండ్ బ్రెడ్ ఇంకా డేట్ అయిపోతుంది, ఇంకా 2 days మాత్రమే ఉంది, ఇంకా ఆఖరికి వచ్చేసింది కదా అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసేద్దాము బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇంకా ఎలాగో ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా, క్యారెట్, బీట్రూట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా సరే కొంచెం సలాడ్ లాగా బ్రెడ్ ఆమ్లెట్తో పాటు అవి కూడా కొంచెం తీసుకుందాము అని చెప్పేసి అవన్నీ కూడా సన్నగా తరుక్కున్నాను, కోరేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను బ్రెడ్ మధ్యలోనే కొంచెం కట్ చేసేసుకొని ఒక క్యాప్తో కట్ చేసేసుకున్నాను. సో మధ్యలో ఎగ్ వేసేసుకొని పైన కొంచెం సాల్ట్ వేసాను అనమాట. పిల్లలకి కారం ఏమి యాడ్ చేయలేదు, మాకైతే కారం యాడ్ చేసుకున్నాం అనమాట. సో నేను ఇలా ఎగ్ కొంచెం బ్రెడ్ మొత్తం అంటుకునేలాగా
వేసేసుకొని కొంచెం గీ వేసి 2 వైపులా రోస్ట్ చేసేసుకున్నాను. అంతే సింపుల్. దీనిపైన క్యారెట్ అండ్ అలాగే క్యాబేజ్ ఇంకా బీట్రూట్ తరుగుంటుంది కదా, సో అది కూడా వేసి ఇచ్చేసాను. కొన్ని నట్స్ కూడా వేసుకున్నాము, సో నేను అది ఇక్కడ చూపించలేదన్నమాట. సో తర్వాత వేశాను, ఇంకా అది వీడియో క్లిప్ అయితే తీయలేదు. సో ఇంకా ఇలాగా పిల్లలు ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, దేవుడి దగ్గర దండం అయితే పెట్టేసుకుంటున్నారు అనమాట. పూజ ఏమీ చేయలేదు, కుదరలేదు ఇంకా. సో ఇలా పిల్లలే దండం పెట్టేసుకుంటున్నారు చక్కగా. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇలా మందారాలు పెట్టడం మందారాలు దొరకడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. కట్ చేస్తే రోజుకొక యాక్టివిటీ పిల్లల చేత చేయించాలి అని అనుకున్నాను అని చెప్పాను కదండి. సో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లల చేత ఈరోజు బెడ్రూమ్ వాళ్ళ బట్టలు వాళ్ళనే సర్దించుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సంక్రాంతి టైంలో సర్దాను. సో ఇవన్నీ కూడా క్లీన్ చేయడం అప్పుడు జరిగింది. ఇంక అప్పటి నుంచి ఏం క్లీన్ చేయట్లేదు. సో మనం ఎంత ఏట్ల కట్లకి సపరేట్గా పెట్టి అన్నీ సపరేట్గా పెట్టి మడతలు పెట్టినా వాళ్ళు తీసుకునేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం, అన్నీ కింద పడేయడం ఇలా చేస్తూ ఉంటారు కదా. ఇంకా 1 వీక్ బ్యాక్ నుంచి సర్దాలి అని అనుకుంటున్నాను. అండ్ ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా, పిల్లల చేతే ఒక యాక్టివిటీ చేయించినట్టు ఉంటుంది. అప్పుడు నాకు కూడా టైంపాస్ అవుతుంది, వాళ్ళకి టైంపాస్ అవుతుంది అని చెప్పి ఇంకా నేను ఆ పని చేయదలుచుకోలేదు. సో ఎప్పటి నుంచో మ్యాక్సిమం పిల్లలకి అన్ని పనులు నేర్పించాలి, చేయించాలి, వాళ్ళతో చాలా చేయించాలి అని చెప్పి మధ్యలో కూడా వాళ్ళనే నేను బట్టలు సర్దుకోమండం, కొంచెం సర్దుకోండి అని చెప్పడం అన్నీ కూడా చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళంతటా వాళ్ళకి అంత బాగా సర్దుకోవడం అది రాదు కదా. సో ఈరోజు నేను వెనకాతల నుంచి చెప్తున్నాను మా పెద్దోడికి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఒక్కొక్కటి చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ అయితే మొత్తం అంతా కూడా కొంచెం మరకలుగా ఉన్నాయి అని చెప్పేసి క్లీన్ చేసేయమన్నాను. సో అది క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం బట్టలన్నీ మడతేసుకొని లోపల పెట్టేసుకున్నారు. సో ఈసారి నేను బట్టల్లో వీళ్ళకి కొంచెం డీక్లటరింగ్ కూడా చేశాను అనమాట. వార్డ్రోబ్స్లోంచి అంటే వేసుకోలేనివి, కొంచెం అటు ఇటుగా చిరుగున్నవి, బాగా ఎప్పటి నుంచో వాడుతున్నవి ఇలా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా డీక్లటరింగ్ చేయించేసాను. ఎందుకంటే మరీ ఎక్కువగా లోపల అలాగే ఉన్న వేసుకున్నా మనకి చిరాగ్గా అనిపిస్తుంది కదా. ఇంకా అందుకనే కొన్నైనా తీసేద్దాము ఈసారి, డొనేషన్ దాంట్లో వేసేయచ్చు అని చెప్పేసి డీక్లటరింగ్ చేసి చాలా మట్టుకి బట్టలు అయితే సపరేట్గా తీసేసాం అనమాట. ఫస్ట్ మా పెద్దోడు కబోర్డు సర్దించేసి ఆ తర్వాత చిన్నోడు దాంట్లో సర్దించాను. 2 కూడా పాపం చిన్నోడు ఏం చేయలేదు, వాడు ఇంకా చిన్నోడు కదా, పెద్దోడే చేశాడు. వీడు మాత్రం ఆటలాడాడు. పనంతా అయిపోయిన తర్వాత జోక్ ఏంటంటే, అమ్మయ్య చాలా పనులు చేసి అలసిపోయాను ఈరోజు అనేసి అంటున్నాడు. చాలా జోక్స్ చేస్తూ ఉంటాడండి మా చిన్నోడు. ఇంట్లో ఉంటే ఎంత టైంపాస్ అయిపోతుందో మాకు. ఇంకా వాడే మమ్మల్ని ఎక్కువగా నవ్విస్తూ ఉంటాడు కూడా. ఇంకా అది కూడా కట్ చేస్తే ఇంకా సండే మేము నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు. కొంచెం పిల్లలకి ఇంకా తగ్గలేదు కదా, ఇంకా నాన్ వెజ్ ఈ వీక్కి స్కిప్ చేద్దాము అన్నట్టుగా ఎగ్స్ వండేస్తున్నాను అనమాట. మీరు అనుకోవచ్చు ఎగ్ నాన్ వెజ్ కాదా అని చెప్పి. నా ఒపీనియన్ ఏంటి అని అంటే చికెను మటన్ ఇలాంటివి కాకుండా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాము అని డిసైడ్ అయ్యాను అనమాట. సో నేను ఇక్కడ ఎగ్స్ అన్నీ కూడా ఉడికించేసుకుంటున్నాను అండ్ వాటిల్లోకి మసాలా ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో గుడ్ల పులుసు. ఈ గుడ్లు అలవడానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చూడండి. ఈరోజు మా ఇంట్లో గుడ్ల కూర అంటే అది వీడియోలో పెడతాను, సరే నీ ఇష్టం. ఈరోజు మన ఇంట్లో ఏం కూర? గుడ్డల కూర, చట్నీ కూర, గుడ్ల కూర, చట్నీ కూర. సో వాళ్ళు చక్కగా ఎగ్స్ అయితే ఒలిచేస్తున్నారు, ముక్కలు అన్నీ కూడా చక్కగా కాదు, పెంకులు తీసేసి ఎక్కడికక్కడ ఓడగొట్టేసి అలా ఒలుస్తున్నారు అనమాట. నేను ఇక్కడ చింతపండు అయితే నానబెట్టుకున్నాను పలుచగా, కొంచెం గుడ్లు పులుసు కదా పెడదాము అని అనుకుంటున్నాను. సో దానికనే చక్కగా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. కట్ చేస్తే మా వాళ్ళకి కొబ్బరి బొండం నీళ్ళు తాగాలనిపిస్తుందంట. ఈ వంట అయ్యేలోగా ఇది కొడతాను అని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ కొబ్బరి బొండం ఒలుస్తున్నారు. బాగుచ్చా కొబ్బరి పొండం. నిన్న వీళ్ళే ఎక్కువ తాగారు కదా, ఈరోజు మన ఇద్దరికి ఇవి. ఎతకాలి, ఎతికితే దొరికిందంటూ ఏదీ లేదు.
ఈడప్పుడే ఎత్తి పెడేశాడు. అగో నీ గ్లాస్ అది. నిన్న చాలా ఎక్కువ వచ్చింది, ఈ రోజు లేదు, అసలు లేదు. చాలా తక్కువ వచ్చింది కదా. ప్రసాదం పెట్టినట్టు పెట్టండి. చాలా తక్కువగా వచ్చింది. అవును. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలండి, పిల్లలకి మనం ఎప్పుడు కూడా కనీసం తినడానికి కానివ్వండి, తాగడానికి కానివ్వండి, టీవీ చూస్తూ కానివ్వండి, ఫోన్ చూస్తూ కానివ్వండి అస్సలు పెట్టకూడదు. మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు, ఒంటికి చక్కగా ఇంకాలి అని అంటే వాళ్ళ చేతులతో వాళ్ళు మైండ్ఫుల్ ఈటింగ్ తినాలి అని చెప్పి. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, మొన్న కూడా కొబ్బరి బొండం నీళ్ళు మా పిల్లలకి ఇచ్చాను. కాకపోతే టీవీ చూస్తుండగా నేను ఇచ్చేసాను అనమాట. జస్ట్ ఇచ్చేసి నేను లోపలికి వచ్చాను. నిన్న మా పెద్దోడు ఏమంటున్నాడంటే, మొన్న మనం కొబ్బరి బొండం నీళ్ళు ఎప్పుడు తాగాము అని చెప్పేసి అంటున్నాడు. అంటే మా చిన్నోడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, కానీ మా పెద్దోడు మాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదు. నేనైతే చాలా షాక్ అయ్యాను, నిజంగా చెప్తున్నాను. సో అందుకే మైండ్ఫుల్ ఈటింగ్ చేయాలి ఎప్పుడు కూడా. సో ఇక్కడ చూసారా, మా హస్బెండ్ని నేను వీడియో తీయమంటే రివర్స్ చేశాడు. సో నేను ఇక్కడ రొటేట్ చేశాను అనమాట, మీకు చూపించడం కోసం ఆ రివర్స్లో ఉన్నది చిన్న క్లిప్ చూపించాను. సో గుడ్ల పులుసు కోసం అని చెప్పి నేను ఇక్కడ ఆయిల్ మరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, దాంట్లోని ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కొంచెం వేగిపోయిన తర్వాత దాంట్లోకి పచ్చి కరివేపాకు అండ్ అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ టమాటో ప్యూరీ ఆల్సో అది కూడా వేసేసాను అనమాట. మొత్తం అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఫైనల్గా ఎగ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని చింతపండు పులుసు ఉంటుంది కదా, సో అది వేసేసుకోవడమే. సో చింతపండు పులుసు కొంచెం పల్చగా కావాలి అని అంటే ఎక్కువ వేసుకోవాలి, చింతపండు ఎక్కువ వేసుకోవాలి. తిక్కుగా కావాలి అని అంటే ఎక్కువ వేసుకోవాలి, పల్చగా కావాలి అని అంటే తక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ పల్చగా చేద్దాం అనుకున్నాను, అందుకని పులుపు చాలా తక్కువ వేసాను అనమాట. చింతపండు పెద్దగా ఎక్కువ ఏమి వేయలేదు. సో చూసారా, ఫైనల్లీ మనకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి పులుసు అద్దిరిపోయిందనమాట. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా వచ్చింది కర్రీ. ఫుల్గా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని టీ అది తాగేసిన తర్వాత ఈవినింగ్ వాకింగ్ కూడా వెళ్ళి వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం కొంచెం రైస్ ఉంటే ఆల్రెడీ స్నాక్స్ ఇవన్నీ తిన్న దాని మీద కొంచెం లెమన్ రైస్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను నేను. దానికోసం అని చెప్పి ప్రొసీజర్ ఇంకా మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు, లెమన్ రైస్ అందరికీ తెలిసిందే. పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసి కరివేపాకు, అల్లం తరుగు అండ్ అలాగే పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసి రైస్ అయితే వేసేసాను అనమాట. అంతే సింపుల్. చక్కగా టీవీలో ఇస్మార్ట్ జోడీ ప్రోగ్రాం పెట్టుకొని అది చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినేసి త్వరగానే పడుకుండిపోయాము, ఎందుకంటే మళ్ళీ మండే లెగాలి ఉదయాన్నే కాబట్టి. సో ఇదండి వాళ్ళ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సో మీ ఆశీర్వాదం నాకు ఉండాలి, మీ సపోర్ట్ నాకుండి నేను మంచిగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర్షిత్, ఈసారి నువ్వు చెప్పు. సంధ్యా స్టడీస్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, గుడ్ బై చేయండి, సపోర్ట్ చేయండి. అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ పెడుతూ ఉంటాము, సపోర్ట్ చేయండి అని చెప్పు. చాలా